వరంగల్ జిల్లా ఇటుకాలపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థి మేరుగు సుమలత శ్రీనివాస్ గౌడ్ తరఫున గ్రామంలో యువత ప్రచారానికి జోరుగా తరలివస్తున్నారు. గ్రామంలో ఉన్న 30% యువత సుమలత గెలుపు కొరకు ప్రచారం నిర్వహిస్తున్నారు. సుమలత గెలిస్తేనే మా గ్రామం అభివృద్ధి పదంలో ముందుకు నడుస్తుందని యువత ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి గెలుపు ఖాయమని తెలుపుతున్న ఎన్ఎస్యుఐ వరంగల్ జిల్లా అధ్యక్షులు అఖిల్తో మా ప్రతినిధి రాజేంద్ర ప్రసాద్ ఫేస్ టు ఫేస్. వరంగల్ జిల్లా ఎన్ఎస్యుఐ అధ్యక్షులు జయారపు అఖిల్ మనతో ఉన్నారు. తను ఈ యొక్క ప్రచారంలో తన వంతు పాత్ర వహిస్తున్నారు. అసలు ఏం ప్రచారంలో ఎలాంటి హామీలకు వారి గ్రామ ప్రజలకు ఇస్తున్నారు అనేది తెలుసుకుందాం. చెప్పండి అఖిల్. నా పేరు అఖిల్, నేను ఎన్ఎస్యుఐ జిల్లా అధ్యక్షుడిని. మేజర్గా చూసుకుంటే ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎవరైతే ఇబ్బంది పడ్డారో అనుకుంటే మేజర్గా విద్యార్థులు ఇబ్బంది పడ్డారు. ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి మేజర్ పాత్ర వహించింది కూడా విద్యార్థులే. ఆ విద్యార్థుల ప్రాణ త్యాగాలపైన కేసీఆర్ గారు జెండానెత్తి ఇవాళ విద్యార్థుల భవిష్యత్తును ఆడుకున్నాడు. అదే విద్యార్థులు ఇవాళ గ్రామాన ఎక్కడ ఉన్నా కూడా గ్రామాన చేరి అక్కడుండే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించడం కోసం ఇలా కాంగ్రెస్ పార్టీ అయితేనే ఇలా విద్యార్థుల భవిష్యత్తు మారుతుంది, మన ఎంప్లాయ్మెంట్ వస్తుంది అని చెప్పి బలంగా నమ్ముతున్నారు. ఇవాళ ఈ రాష్ట్రం గత ప్రభుత్వం స్కాలర్షిప్లు ఇవ్వకుండా 7,000 కోట్ల బకాయిలు పెడితే వాళ్ళ ప్రాణాలు కూడా కోల్పోయేళ్ళు పేద విద్యార్థులు. ఇవాళ తెలంగాణ గవర్నమెంట్ రాజీవ్ వికాసంతో ఈ స్కాలర్షిప్లు ఇవ్వడం చాలా ఆనందంగా భావిస్తూ ఇవాళ ఈ ఒక్క నోటిఫికేషన్ కూడా ఈ కేసీఆర్ ప్రభుత్వం ఒక్క నోటిఫికేషన్ కూడా ఖచ్చితంగా నెరవేర్చలేదు. ఇవాళ తెలంగాణ గవర్నమెంటు ఈ నోటిఫికేషన్స్ అన్నీ కూడా భర్తీ చేసి ఇవాళ విద్యార్థులకు అండగా ఉంటున్నది. ఇవాళ మా ఊర్లో యువత అంతా కూడా స్వచ్ఛందంగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సుమలత గౌడ్ గారికి ఇవాళ సహకరిస్తున్నది. మాకు ఎమ్మెల్యే గారితో ఉన్న చొరవతో ఇవాళ గ్రామ అభివృద్ధికి మా వంతు సహకారం కృషి చేస్తామని చెప్పి కోరుకుంటున్నాం. ముఖ్యంగా ఒక యువత అనే వారు ఒక విద్యార్థి ఒక హక్కుల కొరకు విద్యార్థుల శ్రేయస్సు కొరకు మాత్రమే పనిచేస్తుంటారు. మీరు ప్రధానంగా ఈ యొక్క ఇటుకాలపల్లి గ్రామ సర్పంచి ఎన్నికల ప్రచారంలో పాల్గొని ప్రచారం చేయడం గల కారణం ఏంటి? ప్రధానంగా ఇక్కడ ప్రధానంగా ఈ ఊర్లో ఒక 30% యువత ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఒకటే కోరుకుంటున్నారు, వాళ్ళకు ఓపెన్ జిమ్ కావాలి. వాళ్ళు చాలామంది యువత ఉండడం వల్ల వాళ్ళకు గ్రౌండ్ లేదు. ఆ గ్రౌండ్ దృష్టి కూడా మేము ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకుపోయినాం. ఎమ్మెల్యే గారు కూడా సానుకూలంగా వ్యవహరించి ఆ గ్రౌండ్ కూడా ఇస్తామని చెప్పారు. మేజర్గా అయితే ఈ ఓపెన్ జిమ్ కూడా చేస్తామని వాళ్ళు సహకరించారు. ఓకే, ఎన్నికల ప్రచారం తర్వాత మీ యువత యొక్క గ్రామ సర్పంచ్ గెలిచిన అభ్యర్థి నుంచి ఏమి కోరుతున్నారు ఈ ప్రచారంలో? ఓపెన్ జిమ్ ఒకటి మేజర్గా కోరుకున్నాం, ఇంకొకటి గ్రౌండ్ ఒకటి లేకుండా ఆ రెండు విషయాలను కూడా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయినాం. మేము ఇక్కడ యువత తరపున కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది, వాళ్ళు కూడా సానుకూలంగా వ్యవహరించారు. ఏదేమైనా ఈ యొక్క ఇటుకలపల్లి గ్రామంలో ఉన్నటువంటి యువత అందరినీ ఆకర్షితులు చేసి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సుమలతను గెలిపించేందుకు నాంది పలుకుతున్నామని ఈ యొక్క యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు అఖిల్ చెప్తున్నారు. ప్రస్తుతం మనతో మాజీ ఉప సర్పంచ్ అయినటువంటి వేణుగారు మనతో ఉన్నారు. తనతో కొన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీ యొక్క గ్రామ అభివృద్ధి కొరకు మీరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు? మొదటగా మేము గ్రామ అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం అభ్యర్థికి ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాం. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే సంక్షేమ పథకాలు అనేది గ్రామాల్లో ప్రతి ఒక్కరు లబ్ధి పొందుతున్నారు. ఉచిత కరెంటు, ఉచిత బియ్యమైనా, ఉచిత బస్సు అయినా, ఇది నిత్యావసర వస్తువులు అయినటువంటి ప్రతి ఒక్కరు పార్టీలకు అతీతంగా లబ్ధి పొందుతున్నారు. కాబట్టి ఈ విధంగా కూడా ఇందిరమ్మ ఇళ్ళు అనేది 10 సంవత్సరాల ముందు ఒక ఇందిరమ్మ ఇల్లు డబుల్ బెడ్రూమ్ అనేది లేదు. 2004 నుంచి 2014 వైఎస్ రాజశేఖర టైంలో ఇందిరమ్మ ఇళ్ళు అనేది ఉన్నవి. కానీ 10 సంవత్సరాల తర్వాత ఇంతకుముందు ఒక ఇల్లు అనేది లేదు, డబుల్ బెడ్రూమ్ అనేది గత ప్రభుత్వాలు ఏదో పగల్పాలు పలికినవి, కానీ అవి లీడర్లకే అంకితమైనవి తప్ప కానీ మామూలు జనాలకు సంక్షేమ పథకాలు చేరలేదు. కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు అనేది ప్రతి ఒక్కరు లబ్ధి పొందుతున్నారు. ఇందిరమ్మ అనేది ఇప్పుడు అది కూడా ఇందిరమ్మ ఇల్లే. ఎందుకంటే ఇక్కడ మేము చెప్పుకోవడానికైనా ఈ 2 సంవత్సరాల్లో ఒక 25 ఇళ్ళు వచ్చినాయి, 25 ఇళ్ళకి ముగ్గు పోసినాం. త్వరలో కూడా స్లాపులు కూడా పడుతున్నాయి, వాళ్ళకు బిల్లులు కూడా పడ్డాయి. ఇదొక చెప్పుకోదగ్గ ఒక గొప్ప విషయం. మాకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా 6 గ్యారంటీలు ఖచ్చితంగా చేసుకుంటూ పోతూనే ఉంది. ఇటువంటి విషయాలను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ అదేవిధంగా ఈ గ్రామాన్ని కూడా అభివృద్ధి చెందించుకోవాలి. మా మాధవరెడ్డి సారి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే మాధవరెడ్డి సారి ఆధ్వర్యంలో
కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో ఇది ఖచ్చితంగా ఇక్కడ ఈ ఇటుకాలపల్లిని కూడా అభివృద్ధి చెందాలి. మామూలుగా ఇక్కడ ఈ గ్రామాలలో వ్యవస్థ అనేది కుంటుపడిపోయింది. వ్యవస్థ వర్కులు అనేది టోటల్గా ఒక లీడర్లకే అంకితం. అయితే మీరు మామూలుగా సీనియర్ నాయకులు, అంటే కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులు, మాజీ ఉప సర్పంచ్ అంటున్నారు కదా, మీరు గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ సర్పంచ్లను మీరు ఈ గ్రామ అభివృద్ధి గురించి నిందించలేకపోయారా? నిందించినా కూడా వారు వన్ సైడ్గా వన్ వేగా వెళ్ళిపోయారు తప్ప కానీ ఇది జనాలకు చేరాలే, ఇది జనాలది, ఈ వర్క్ ఈ విధంగా చేయాలనేది అది ఆలోచన అనేది వాళ్ళ దగ్గర లేదు. వాళ్ళ హైకమాండ్ దగ్గర కూడా, వాళ్ళు ఇక్కడ ఉన్న లోకల్ లీడర్ల దగ్గర కూడా లేదు. మా ఇష్టానుసారంగా మా ఇష్టం ఉన్నట్టుగా చేసుకుంటూ పోతాం తప్ప కానీ మీరెవరు అడగడానికి అనే విధంగా కూడా ఏలెత్తి చూపిన రోజులున్నాయి. కానీ అటువంటిది ఆ విధంగానే ఆ కసిగానే గ్రామాలలో జనాలు అనేది ముందుకు వెళ్ళి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మనం నిలబెట్టుకోవాలి. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ప్రభుత్వాన్ని చేసుకోవాలనే ఆలోచన మీద అదేవిధంగా వచ్చేది. గ్రామాలలో కూడా ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ ప్రభుత్వ అభ్యర్థికే ఖచ్చితంగా బలం అనేది ఇస్తున్నారు. ఎందుకంటే ప్రతి ఒక్క సంక్షేమ పథకాలు అనేది చేరుతానాయి. అదేవిధంగా మాకు సిపిఎంఎల్ అభ్యర్థి వాళ్ళు కూడా మాకు మద్దతుగా నిలిచారు. వారిని కూడా మేము స్వాగతించినాం. అదేవిధంగా వారు మేము కలిసి ఖచ్చితంగా ఈ గ్రామంలో విజయకేతను ఎగరవేయాలి, అభివృద్ధి అనేది చూపించాలనేది మా ఆలోచన. ఇటుకాలపల్లి గ్రామంలో 2200 మంది ఓటర్లకు తమ వంతుగా తమ సీనియర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ నాయకులైనా కానీ, అదేవిధంగా యూత్ కాంగ్రెస్ నాయకులైనా ఈ యొక్క సుమలత అనే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపు కోసం అహర్నిశలు కృషి చేసి మా గ్రామాన్ని అభివృద్ధి చేసుకుంటామని తెలుపుతున్నారు. కెమెరామ్యాన్ బాలుతో రాజేంద్ర ప్రసాద్, భారత్ టుడే, వరంగల్.